హలో నేను మిస్ఎస్ రావు. తెలంగాణకు హైదరాబాద్ గ్రోత్ ఇంజన్. ప్రపంచ పటంలో హైదరాబాద్కి ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉంది. హైదరాబాద్లో ఐటీ సెక్టర్ అనేది బాగా అభివృద్ధి చెందింది. దాదాపు 25 ఏళ్ల క్రితం చంద్రబాబు నాయుడు గారు వేసినటువంటి బీజం బాగా పెద్ద వృక్షమై ఫలాలను ఇస్తుంది. ఎగుమతులు కూడా సర్వీస్ సెక్టర్లో ఎక్కువ ఉన్నాయి. అందుకే రెవెన్యూ కూడా తెలంగాణకి వస్తుంది. సర్వీస్ సెక్టర్ తర్వాత ఎగుమతులు బాగా చేసేటువంటి రంగం ఫార్మా రంగం తెలంగాణలో, అది కూడా హైదరాబాద్ బేస్డ్గా చాలా కంపెనీలు ఉన్నాయి. ఈ కంపెనీలన్నీ ఎక్కువగా అమెరికాకు ఎగుమతి చేస్తూ ఉంటాయి. ప్రధానంగా మెడిసిన్స్ సంబంధించి పేటెంట్ ఉన్నటువంటి వాటికి జనరిక్ మెడిసిన్స్ని తయారు చేసి పంపిస్తూ ఉంటాయి. ఇక్కడ ఉండేటువంటి ఫార్మా కంపెనీలు అమెరికాకి ఎగుమతి చేస్తూ ఉంటాయి. దాని మీద ఇప్పుడు ట్రంప్ దెబ్బ కొట్టారు. దిగుమతుల మీద భారీగా సుంకాలను విధించారు. ఆ విషయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి స్వయంగా చెప్పారు. దీంతో ఒక్కసారిగా కుప్పగొలిపోయింది ఫార్మా రంగం. ప్రధానంగా హైదరాబాద్లో ఉండేటువంటి, హైదరాబాద్ బేస్డ్గా చేసుకున్నటువంటి ఫార్మా కంపెనీలు ఎగుమతులు ఎక్కువ చేస్తూ ఉన్నాయి అమెరికాకి. ఒకవైపేమో సాఫ్ట్వేర్, మరోవైపేమో ఫార్మా రంగం. ఈ రెండే తెలంగాణకి ప్రధానమైనటువంటి ఆర్థిక వనరులు, ఆదాయ వనరులు. ఇవి లేకపోతే ఆటోమేటిక్గా రియల్ ఎస్టేట్ కూడా పడిపోతుంది. ఇప్పటికే రియల్ ఎస్టేట్ కుదేలైపోయింది హైదరాబాద్లో. మళ్ళా లేచేటువంటి పరిస్థితి కూడా లేదు. హైదరాబాద్లో ఏ విధంగా అయితే కుదేలైపోయిందో రియల్ ఎస్టేట్ రంగం, అమెరికాలో కూడా అదే పరిస్థితి. ట్రంప్ తీసుకుంటున్నటువంటి నిర్ణయాల కారణంగా ప్రత్యక్షంగా అమెరికాలో ఉండేటువంటి పౌరులు అనుభవిస్తున్నారు. అలాగే వివిధ దేశాల్లో ఉండేటువంటి పౌరులు కూడా అనుభవిస్తూ ఉన్నారు. పరోక్షంగా కొంతమంది అనుభవిస్తూ ఉన్నారు. ఇప్పుడు పరోక్షంగా హైదరాబాద్కి ఉన్నటువంటి ఫార్మా రంగం డైరెక్ట్గా ఎఫెక్ట్ అవుతుంటే రియల్ ఎస్టేట్ రంగం పరోక్షంగా దెబ్బతింటుంది. ఆల్రెడీ దెబ్బతింది. రాబోయేటువంటి రోజుల్లో మరింత కుదేలయ్యేటువంటి అవకాశం ఉంది. దానికి కారణం ఎగుమతి చేస్తున్నటువంటి సాఫ్ట్వేర్స్ మీద కానీ, లేదంటే జనరిక్ మెడిసిన్స్ మీద కానీ ఇంపోర్ట్ డ్యూటీస్ అమెరికా ఎక్కువగా విధిస్తుంది. ప్రధానంగా ఫార్మా రంగానికి సంబంధించి ఎగుమతులు ఎక్కువ ఉన్నాయి. దాని యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది రియల్ ఎస్టేట్ మీద. అందుకే హైదరాబాద్ గ్రోత్ని ఆపేస్తూ ఉన్నాడు ట్రంప్ అని చెప్పొచ్చు. ఆయన నిర్ణయాల కారణంగా ఆగిపోతుందని చెప్పొచ్చు. ఏ రాజకీయ పార్టీ కూడా చెప్పని విధంగా రియల్ ఎస్టేట్ని ఒక అస్త్రంగా చేసుకొని కేసీఆర్ గారు రాజకీయాన్ని నడిపారు. లేనటువంటి డిమాండ్ని క్రియేట్ చేసి కృత్రిమంగా కోకాపేటలో ఎకరం 100 కోట్లకి అమ్మారు. ఆ తర్వాత వేలల్లో పాడుకున్నటువంటి వాళ్ళు అడ్రస్ లేకుండా వెళ్ళిపోయారు. ఆ రేట్లను చూసి దాంతో సమానంగా కొనుగోలు చేసినటువంటి వాళ్ళు రోడ్డును పడ్డారు. ప్రాజెక్టులు అనేక ఉన్నాయి హైదరాబాద్లో. దాదాపు 7-8 లక్షల ఫ్లాట్లు రెడీగా ఉన్నాయి ఆక్యుపై చేయడానికి. బట్ కొనేవాళ్ళు లేరు అని చెప్తున్నారు. అమెరికాలోనేమో 50% డిస్కౌంట్ తోటి రియల్ ఎస్టేట్ సేల్స్ పెట్టున్నారు. ఫ్లాట్లు కానీ, లేదంటే ఫామ్ హౌస్లు కానీ, ఇళ్ళు కానీ, ఆఫీస్ స్పేస్లు కానీ. సేమ్ పరిస్థితి హైదరాబాద్లో రాబోతుందని చెప్పి ఇప్పుడు క్రెడాయి కూడా చెప్తుంది. తాజాగా క్రెడాయి కూడా చెప్పింది రియల్ ఎస్టేట్ ఇప్పట్లో కోలుకున్నటువంటి పరిస్థితి లేదు అని. దానికి కారణం ఏంటంటే ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయాలే. ట్రంప్ ఫార్మా రంగం మీద తీసుకున్నటువంటి ఎఫెక్టు రాబోయేటువంటి రోజుల్లో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మీద ఊహించినటువంటి విధంగా ఉంటుంది. పతనావస్థ స్థితికి వెళ్ళిపోతుంది రియల్ ఎస్టేట్ అనేది ఆర్థిక నిపుణులు చెప్తున్నటువంటి మాట. సో ఇంతకీ ట్రంప్ ఫార్మా రంగం మీద తీసుకున్నటువంటి నిర్ణయం, ఎగుమతుల మీద విధిస్తున్నటువంటి సుంకం, వీటన్నిటిని కనుక మనం చూస్తుంటే అటు అమెరికాకి దిగుమతులు అవుతాయి, మనకి ఎగుమతులు అవుతాయి. సో ఆయన అమెరికాకి చేసుకుంటున్న దిగుమతుల్లో ఎక్కువగా ఫార్మా, జనరిక్ మెడిసిన్స్ ఉన్నాయి. వీటి యొక్క లాభాలు దారుణంగా పడిపోయాయి. దాని ఎఫెక్ట్ ఖచ్చితంగా పరోక్షంగా రియల్ ఎస్టేట్ మీద ఉండేటువంటి అవకాశం ఉంది. సో సర్వీస్ సెక్టారు, ఐటీ సెక్టర్ ప్రపంచవ్యాప్తంగా కూడా ఇప్పుడు కొంత ఇబ్బందుల్లో, ఒడిదుడుకుల్లో ఉంది. కొత్త జాబ్స్ లేవు. ఉన్నటువంటి జాబ్స్ ఉంటాయో లేదో తెలియదు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కారణంగా కొన్ని లక్షల జాబ్స్ పోయేటువంటి అవకాశం ఉందని చెప్పి ఐటీ రంగ నిపుణులు చెప్తున్నారు. ఇలాంటి సిచ్యువేషన్లో
హైదరాబాద్ అనేది ఆర్థికంగా రాబోయేటువంటి రోజుల్లో చాలా ఇబ్బందులు పడేటువంటి అవకాశం ఉంది, సంక్షోభంలో వెళ్ళేటువంటి అవకాశం ఉంది. దాని ప్రభావం తెలంగాణ రాష్ట్రం మీద పడేటువంటి అవకాశం ఉంది. పరోక్షంగా ఆంధ్రప్రదేశ్ మీద కూడా దీని ప్రభావం పడుతుంది. ఎందుకంటే విడిపోయినప్పటికి కూడా రాష్ట్రం పెట్టుబడులన్నీ హైదరాబాద్లో ఉన్నాయి. రకరకాలుగా పెట్టుబడులు పెట్టినటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు. ఇక్కడ ప్రజాప్రతినిధులు అవినీతి సొమ్ము అంతా ఇక్కడే ఉంది హైదరాబాద్లో. ఎగ్జిక్యూటివ్స్, సివిల్ సర్వెంట్స్, పారిశ్రామికవేత్తలు వాళ్ళందరూ కూడా హైదరాబాద్లోనే పెట్టారు పెట్టుబడులు. కాబట్టి వాళ్ళందరి యొక్క ఆర్థిక పరిస్థితి కుదేలయ్యేటువంటి అవకాశం ఉంది. దాని ప్రభావం అందరి మీద పడేటువంటి అవకాశం. ఇందుకీ ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయం ఏంటి? ఇది కూలంకుషంగా మనం ట్రంప్ తీసుకున్న నిర్ణయాన్ని నేను క్లోజప్లో మీరు చూడొచ్చు, నేను చదువుతాను. ట్రంప్కు మన మందు పడదా, దిగుమతులపై 25% పన్ను వేస్తానని హెచ్చరిక, ఏప్రిల్ 2న నిర్ణయిస్తానని వెల్లడి, మన ఫార్మా కంపెనీలకు ప్రత్యామ్నాయం ఏది? అది ఏప్రిల్ 2న నిర్ణయిస్తారు. ఈ లోపుగానే ఈ న్యూస్ తెలియటంతో ఒక్కసారిగా ఫార్మా రంగం డౌన్ అయిపోయింది, షేర్లు డౌన్ అయిపోయినాయి, డమాల్ అయిపోయినాయి. సో అనుమానించినట్లుగానే జరిగింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఔషధాల దిగుమతి పైన సుంకాలు విధిస్తామని హెచ్చరించారు. ఇప్పటికే స్టీలు, అల్యూమినియంపై 25% సుంకం విధిస్తున్నట్లు ప్రకటించినటువంటి ట్రంప్ ఇప్పుడు మందులపైన 25% వరకు పన్నులు వేస్తామని, దీనిపై ఏప్రిల్ 2న తుది నిర్ణయం తీసుకుంటామని అన్నారు. దేశీయ ఫార్మా వర్గాలకు ఇది ఆందోళన కలిగించేటువంటి అంశం. మన దేశం నుంచి అమెరికాకు మందులు, ప్రధానంగా జనరిక్ ఔషధాలు అధికంగా ఎగుమతి అవుతుండడమే ఇందుకు కారణం. మందుల దిగుమతులపై సుంకం విధిస్తే అమెరికాకే నష్టమని, అక్కడ మందుల ధరలు పెరిగి ప్రజలు గగ్గోలు పెడతారని, కాబట్టి వీటి జోలికి రాకపోవచ్చని మన పరిశ్రమ భావించింది ఇప్పటి వరకు. అందుకు భిన్నంగా ట్రంప్ హెచ్చరించడంతో మన ఫార్మా వర్గాలు కంగు తిన్నాయి. ట్రంప్ ప్రకటన వాస్తవ రూపం దాల్చితే మన దేశానికి ఎంత మేరకు నష్టం జరుగుతుంది, దీనికి ప్రత్యామ్నాయాలు ఏమిటి అనే కసరత్తులో అటు ప్రభుత్వం, ఇటు ఔషధ పరిశ్రమ వర్గాలు మునిగిపోయాయి. ఇక్కడ చూడండి, 3వ వంతు అమెరికాకే. మన దేశం నుంచి ఏటా మందుల దిగుమతులు $30 బిలియన్, అంటే సుమారుగా 2,60,000 కోట్ల విలువైనటువంటి ఎగుమతులు మందులు ఇక్కడ నుంచి అవుతున్నాయి. ఇందులో 3వ వంతు అమెరికాకే చేరుతున్నాయి. దీంట్లో 3వ వంతు అమెరికాకి, అంటే మేజర్ పోర్షన్ అమెరికాకి వెళ్తున్నాయి మనకి. దేశీయ ఫార్మా కంపెనీలకు ఎగుమతుల పరంగా అమెరికా అతిపెద్ద మార్కెట్. జనరిక్ ఔషధాలు, ఇంజెక్టబుల్స్, ఏపీఐలను మన దేశం అధికంగా ఎగుమతి చేస్తుంది. సుంకాల విషయంపై ఇరు దేశాల మధ్య సంప్రదింపులు జరుగుతాయని, ఔషధ రంగంపై పెద్దగా ప్రభావం ఉండదనే నమ్మకాన్ని కొన్ని వర్గాలు వ్యక్తం చేస్తుండగా ఇబ్బంది తప్పక పోవచ్చని మరికొందరు విశ్లేషిస్తున్నారు. తగిన ప్రత్యామ్నాయాలు సిద్ధం చేసుకోకపోతే ఇబ్బంది పడతామని స్థానిక ఔషధ కంపెనీల ప్రతినిధి ఒకరు వివరించారు. అతిపెద్ద ఔషధ విపణి, దాదాపు $600 బిలియన్, అంటే సుమారు 52 లక్షల కోట్లు విలువైనటువంటి అమెరికా ఔషధ విపణిలో పేటెంట్ రక్షణ గల బ్రాండెడ్ ఔషధాల వాటా 86%, జనరిక్ మందుల వాటా 14%. అంటే జనరిక్ మందులు మనం ఎగుమతి చేసేది, దాని వాటా 14% అమెరికాలో. చౌకగా లభించే జనరిక్ మందుల విభాగంలో భారత ఫార్మా కంపెనీలు క్రియాశీలకంగా ఉన్నాయి. తక్కువ ఖర్చులో నాణ్యమైనటువంటి జనరిక్ మందులు అందించడం మన ఫార్మా కంపెనీల ప్రత్యేకత. యుఎస్ FDA, అమెరికా ఆహార ఔషధ నియంత్రణ సంస్థ వద్ద ఎన్నో మందులకు DMF, ANDA అనుమతులను మన కంపెనీలు అధికంగా సంపాదిస్తున్నాయి. అంటే అక్కడ వాళ్ళకి సరిపోయేటువంటి క్వాలిటీ ఉంది కాబట్టి అనుమతిస్తున్నారు. USFDA అనుమతి ఉన్న ఫార్మా యూనిట్లు అమెరికా వెలుపల అత్యధికంగా మన దేశంలో ఉన్నాయి. వాటిల్లో మన దేశంలో ఉన్నాయి, మన దేశంలో ఉండేటువంటి వాటిలో ఎక్కువగా హైదరాబాద్లో ఉన్నాయి చెప్పాలంటే. సో అమెరికాలో అత్యధికంగా మన దేశంలో ఉన్నాయి. మన దేశంలో USFDA అనుమతి గల 650 యూనిట్ల నుంచి జనరిక్ మందులను స్థానిక ఫార్మా కంపెనీలు అమెరికాకు ఎగుమతి చేస్తున్నాయి. ఇంతగా విస్తరించినటువంటి ఔషధ పరిశ్రమ ఏ దేశంలోనూ లేదు. అందువల్ల తక్కువ ఖర్చులో లభించేటువంటి జనరిక్ మందుల కోసం అమెరికా మన దేశంపై ఆధారపడక తప్పదని ఫార్మాక్సిల్ మాజీ డైరెక్టర్ జనరల్ ఉదయ్ భాస్కర్ వివరించారు. మందులను అమెరికాలో ఉత్పత్తి చేసేందుకు అయ్యే ఖర్చులో 30% తక్కువకే మన దేశంలో ఉత్పత్తి చేస్తున్నట్లు తెలిపారు. ఈ పరిస్థితుల్లో ప్రస్తుతానికి మన దేశం నుంచి మందులు కొనుగోలు చేయడం యుఎస్కు తప్పని సరే అని చెప్పి పేర్కొన్నారు. ఆయన అభిప్రాయం అది. యుఎస్లో యూనిట్ల విస్తరణ, కొనుగోలు, అమెరికాలో చిన్న ఔషధ తయారీ యూనిట్లను కొనుగోలు చేయడం లేదా ఇప్పటికే ఉన్న
తమ అనుబంధ కంపెనీలో ఉత్పత్తి సామర్థ్యాన్ని విస్తరించడం సరైన నిర్ణయం అవుతుందని దేశీయ ఫార్మా వర్గాలు భావిస్తున్నాయి. అంటే ఇక్కడి నుంచి వెళ్ళిపోయి అక్కడ యూనిట్లు కొనుక్కొని అక్కడే ఈ జనరిక్ మెడిసిన్ తయారు చేయాలని చెప్పి నిర్ణయించుకుంటున్నాయి ఫార్మా కంపెనీలు. అంటే ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాయి అనమాట. కొన్ని ఫార్మా కంపెనీల యాజమాన్యాలు ఈ దిశగా ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది. మందుల ఎగుమతులకు అమెరికా అతిపెద్ద మార్కెట్గా ఉంది. దాదాపు 12,000 కోట్ల వార్షిక అమ్మకాలు నమోదవుతున్న కొన్ని మందులకు వచ్చే 5 ఏళ్లలో యుఎస్లో పేటెంట్ గడువు తీరిపోతుంది. సో కాబట్టి అది కూడా ఉండదు. ఈ జనరిక్ ఔషధాలను అమెరికాలో విక్రయించే అవకాశం మన ఫార్మా కంపెనీలకు లభిస్తుంది. దీనికోసం స్థానిక కంపెనీలు యుఎస్ FDA వద్ద ANDA దరఖాస్తులు చేసుకున్నాయి. అందువల్ల యుఎస్ మార్కెట్ను వదులుకోలేమని తగిన పరిష్కార మార్గాలను అన్వేషించడమే పరిష్కారం అని పరిశ్రమ వర్గాలు వివరిస్తున్నాయి. ఫార్మా షేర్లకు నష్టాలు చూడండి. బుధవారం నష్టపోయింది. డాక్టర్ రెడ్డిస్ 2.63 నష్టపోయింది. నాట్కో ఫార్మా 2.56%, ఇక జైడన్ లైఫ్ 2.46, అరబిందో 2.41, లూసిన్ 1.75, సన్ ఫార్మా 1.46, సిప్లా 1.21, గ్లెన్మార్క్ ఫార్మా 0.71 నష్టపోయాయి. దివీస్ 1.73 లాభపడింది. విచిత్రంగా దివీస్. సో ఫార్మా షేర్లు కేవలం ఒక ప్రకటనతోటే దారుణంగా పడిపోయి ఏప్రిల్ 2న అఫీషియల్గా కనుక ప్రకటిస్తే 20% ఇంపోర్ట్ డ్యూటీ మేము విధిస్తున్నామని చెప్పి అఫీషియల్గా ఆయన ఆర్డర్ చేస్తే ఇంకా దారుణమైన పరిస్థితిని ఎదుర్కోబోతున్నాయి. దాని ప్రభావం ప్రధానంగా హైదరాబాద్ మీద ఎక్కువ ఉండేటువంటి అవకాశం ఉంది, పరోక్షంగానో ప్రత్యక్షంగానో. ఇప్పటికే అన్ని రంగాలు మందగమనంలో ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మ్యానుఫ్యాక్చర్ సెక్టర్గా ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఫార్మా రంగం మీద పడితే దాని ప్రభావం ఇవాళ హైదరాబాదు పరిస్థితి ఎలా ఉందో దానికన్నా దారుణమైన పరిస్థితి ఉండేటువంటి ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి రియల్ ఎస్టేట్ రంగం, ఆర్థిక రంగ నిపుణులు చెప్తున్నారు. మరి మీకున్నటువంటి అనుభవం ప్రకారం హైదరాబాద్లో ఫార్మా రంగం ఏం కాబోతుంది, దాని ప్రభావం రియల్ ఎస్టేట్ మీద ఏ విధంగా ఉండబోతుంది అనేది అన్ని మీరు కామెంట్ రూపంలో విశ్లేషించవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.